ఒక విషయాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్టి విక్రమార్క మీ అందరికీ తెలుసు, రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి. ఈయనకు మరో బిరుదు కూడా ఉన్నది. తెలంగాణ సమాజానికి తెలుసో లేదో, తెలంగాణ సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి లాగా ప్రొజెక్ట్ కావడానికి చాలా ప్రయత్నం చేసిండు తెలంగాణలో. అదే డ్రెస్సింగ్ స్టైల్ అంటే పంచగట్టడం అవన్నీ వేసిండు, పాదయాత్ర కూడా చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసిండు, కష్టపడ్డాడు. అసలు కాంగ్రెస్ వాది వైఎస్ రాజశేఖర రెడ్డికి గురువు లెక్క భావిస్తాడు. సో అలాంటి బట్టి విక్రమార్కకు సంబంధించి ఈరోజు తన రాజకీయ భవిష్యత్తు ఏంది అంటే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. నిజం ఇది, నేను చెప్తున్నా కదా. వీరి యొక్క భవిష్యత్తును తొలగిస్తారా? లేదు లేదు లేదు, ఆరోపణలు, ఊహాగానాలు, క్వశ్చన్ మార్క్ వస్తుందన్నారు కదా. నిజమే. బట్టి విక్రమార్కకు సంబంధించి నిన్న మనం ఒక ఎపిసోడ్ చేసినాం. బట్టికి సంబంధించి తన యొక్క ఆర్థిక శాఖకు సంబంధించి డిప్యూటీ పదవిని కోత పెడుతున్నారు అని చెప్పాను. సో ఉట్టిన తెలంగాణ లేడు బట్టి విక్రమార్క సారు. మీరు ఏమనుకుంటారు? ఇడ లేడు సారు. ఏంది విమానం ఎక్కిండు, అక్కడ దిగిండు. ఎందుకు దిగిండు? పదవి కోసం. నేను మళ్ళీ చెప్పిన, ఈ తెలంగాణలో 2 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్లో 2 పార్టీలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో 2 పార్టీలు ఉన్నాయి. మీకు మళ్ళా చెప్తున్నా, తెలంగాణ సమాజానికి బిత్తరబోయేటి ఇవన్నీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నారు, వలసవాద కాంగ్రెస్ ఉన్నది. ఆ లీస్టు పేర్లు అన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా చెప్తున్నా. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. ఇందులో పూర్తి స్థాయిలో కూడా వలసవాద కాంగ్రెస్ ఉన్నది, దాంతోపాటు 2 పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వలసవాద కాంగ్రెస్ కానీ అసలు కాంగ్రెస్కి సంబంధించి అంటే పార్టీ మారచ్చిన వాళ్ళ లీస్టు వేరే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణలో పోరాటం చేసిన వాళ్ళ లీస్టు వేరే ఉన్నది. సో దాంట్లో భాగంగా బట్టి విక్రమార్క గారు అసలు కాంగ్రెస్. సో ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా అడుగడుగున అవమానం జరుగుతున్నది. జానారెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కావాల్సిన సమయం, కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. సో ఈ అసలు కాంగ్రెస్ వలసవాద కాంగ్రెస్కు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా రకాలుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, బట్టి విక్రమార్క అసలు కాంగ్రెస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాంగ్రెస్, దుద్దిల్ల శ్రీధర్ బాబు అసలు కాంగ్రెస్, దాంతోపాటు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజ్య నరసింహ అసలు కాంగ్రెస్. ఇక వలసవాద కొండా సురేఖ కానుండి మొదలు పెడితే ఇక అందరూ కూడా వలసవాద కాంగ్రెస్. నేను ఎట్లా అంటే వీళ్ళందరి పార్టీలు మారొచ్చిన వాళ్ళు. రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్కి వచ్చిన ఆయనే, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర పార్టీ వైసీపీ, దాని తర్వాత బీఆర్ఎస్, దాని తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన ఆయనే. పట్నం మహేందర్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, జూపల్లి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, దాంతోపాటు దానం నాగేర్ అంతే, కడియం శ్రీహరి అంతే, పోచారం శ్రీనివాసరెడ్డి అంతే, చాలామంది కూడా వచ్చింది కదా. సో అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి టీం అంతా కూడా పార్టీలు మారవచ్చిన వాళ్ళ లిస్టు వేరే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకున్న అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వేరే ఉన్నారు. నిన్న రేణుకా చౌదరి కూడా చేసింది. సో ఇప్పుడు రేణుకా చౌదరి కూడా చాలా స్పష్టంగా చెప్పేసింది. ఏమని చెప్పేసింది? రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ టీంనే స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు అనేది కూడా చెప్పేసింది రేణుకా చౌదరి చాలా ఘాటుగా కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదు, ఏంది అంటే వలసవాద కాంగ్రెస్ ఉన్నది. ఈ వలసవాద కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు అసలు కాంగ్రెస్కు గుడ్ బై. మీరు గుర్తుపెట్టుకోర్రి, అసలు కాంగ్రెస్ బాయ్ అంతే, అయిపోయింది. ఇక మర్చిపోర్రి మీరు అసలు కాంగ్రెస్. ఇప్పుడున్నది వలసవాద కాంగ్రెస్. ఇది నేను చెప్పింది కాదు, స్వయాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి బయటపెట్టిన విషయం. ఈ దీంట్లో భాగంగా ఒక్కొక్కరికి చెక్కుబడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, చేయకపోండి. పొన్నాల లక్ష్యమైన బయటికి పంపించిల్లు, జీవన్ రెడ్డిని బయటికి పంపించిల్లు, దాంతోపాటుగా ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా పేర్లు ఎందుకు, మస్తు మంది ఉన్నారు. ఈ వలసవాద కాంగ్రెస్ వల్ల పూర్తి స్థాయిలో కూడా అసలు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది. కాంగ్రెస్ కోసం నిరంతరం పోరాటం చేసిన మన బట్టి విక్రమార్క అన్నకు స్పీకర్ ఇచ్చి పక్కకు పెడతారట. సో కథం, ఆర్థిక విద్యుత్ మొత్తం మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరుడి దగ్గర పోతుంది. ఎవరు మళ్ళీ అనుచరులు అంటే ఇక రోహిన్ రెడ్డి పిల్లగాడు, లేకపోతే ఇంకో ఆయన వస్తారు, వాళ్ళే అవుతారు. నేను చెప్తున్నా కదా, వీళ్ళందరూ అవుతారు. ఇక నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
ఇప్పుడు అసలు కాంగ్రెస్ను మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా బట్టి మోస్టోళ్ళైనా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పోరాటం చేసేటోళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నోళ్ళైనా అసలు కాంగ్రెస్ను మీరు కాపాడుకోరు. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదు, ఇప్పుడు ఉన్నదంతా డూప్లికేట్ కాంగ్రెస్ అనే రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంట్లో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల పోస్టులు ఒక్కొక్కటిగా కూడా ఎగిరిపోతాయి. కొంతమంది గట్టి స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళ పదవులను కాపాడుకుంటారు, అవసరమైతే ఆ సీఎంని ఎదిరిస్తారు, నిలదీస్తారు, అడుగుతారు, కడిగి పారేస్తారు. వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జోలికి పోలేడు, దుద్దిల్ల శ్రీధర్ బాబు జోలికి పోలేడు, నేను చెప్తున్నా కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోలికి పోలేడు, ఏది జరిగినా పొన్నం ప్రభాకర్ జోలికి పోలేడు. వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్. సో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్ అన్నట్టు. అయితే దీంట్లో భాగంగా జరుగుతున్న ప్రధానమైన అంశాలలో ఈ ఢిల్లీకి సంబంధించి బట్టి విక్రమార్క పరుగులు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో దీంట్లో భాగంగానే తన పదవి పోతుందని ముందస్తు సమాచారంతోనే ఒక కల్లోలం రేగింది. సో దాంట్లో భాగంగా రాజకీయ వర్గాలలో కథనం అయిన తర్వాత ఇక పరుగో అని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మరో 2,000 కోట్ల అప్పు.